నిర్లక్ష్యం. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు, ఎవరికి. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి రిజల్ట్ అనేవి ఫస్ట్లో 23 ఆర్ 24 అయితే వస్తాయి అన్నారు. తర్వాత రిజల్ట్ డేట్స్ అనేవి మారినమాట. సర్లే మారినాయని అనుకున్నాం, బట్ 29ని 28ని కానీ వస్తాయన్నారు. నిన్న 28 అయిపోయింది, ఈరోజు 29 కూడా అయిపోతుంది. బట్ రిజల్ట్ అనేది ఇంకా రాలేదు. ఏంటి బ్రో రిజల్ట్ వస్తాయా రావా అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు. రిజల్ట్ అనేవి మనకి ఈ రోజు కూడా రావండి, ఎందుకంటే మళ్ళీ డేట్స్ అనేవి మార్చేశారు. రిజల్ట్ డేట్స్ అనేవి మళ్ళీ మార్చడం జరిగింది. మనకి రిజల్ట్ డేట్స్ ఎప్పటికి ఇచ్చారంటే జూలై 5కి ఇచ్చారన్నమాట. జూలై 5కి అనేవి రిజల్ట్ డేట్స్ ఇచ్చేవి. ఎందుకు ఇలా మారుతున్నాయని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఫస్ట్లో అయితే రిజల్ట్ అనేది వాళ్ళు వాల్యుయేషన్ చేయక సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాపర్గా టెక్నికల్ ఇష్యూ అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకి మొన్న సైట్ అనేది బిజీ అయింది చూసారు కదా, సైట్ అనేది సర్వర్ అనేది లోపం వల్ల ఓపెన్ అవ్వలేదు. సో చాలామందికి ఓపెన్ అవ్వలేదు. ఈ విధంగా ఏంటంటే సైట్ అనేది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఓపెన్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రిజల్ట్ అనేది మనకి జూలై 5 అనేది ఇచ్చారు డేట్. రిజల్ట్ డేట్స్ కంపల్సరీగా జూలై 5కే వస్తాయంటే మనకి ఎవ్రీ ఇదంతా మామూలే. అంటే డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డేట్స్కి కంపల్సరీగా ఎవరు, ఎందుకంటే 2-3 టైమ్స్ డేట్స్ అనేవి మార్చి ఇస్తారు. లాస్ట్ టైం మాత్రం చాలా తొందరగా రిలీజ్ చేశారన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ ఓపెన్ రిజల్ట్కి సంబంధించి ఎక్కువ టైం అనేది చెప్తాను, అంటే 1 మంత్ పైనే చెప్తాను. ఎందుకంటే ఈ రిజల్ట్ అనేవి నాకు తెలుసు ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా అప్డేట్ ఇవ్వడానికి కూడా నాకు భయంగా ఉంటుంది. కానీ ఈసారి కంపల్సరీగా జూలై 5కి అయితే వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. కానీ రిజల్ట్ అనేది లేట్ చేయడం వల్ల ఏంటంటే డిగ్రీలో జాయిన్ అయ్యే విద్యార్థులు, బీటెక్లో జాయిన్ అయ్యే విద్యార్థులు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కాలేజు మరియు నచ్చిన గ్రూపు, అలాగే కొన్ని చోట్ల అయితే మట్టికి బాగా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. బట్ మీరు ఏం ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్, కంపల్సరీగా మీకు మంచి కాలేజీలోనే మంచి గ్రూపే వస్తుంది. బట్ ఏంటంటే ఇది మన చేతిలో ఉండదు, మీ అందరికీ తెలిసింది కదా, బోర్డు యొక్క చేతిలో ఉంటుంది. బోర్డు వాళ్ళు రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మాత్రమే నేను అప్డేట్ ఇచ్చి రిజల్ట్ వస్తుందని చెప్పగలను. సో ఇది ఏది కూడా నా సొంత నిర్ణయాలు, నా సొంత మాటలతో వీడియో ఏమీ చేయలేదు. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మొదటిసారిగా ఎవరైనా ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏం బాధపడకండి, ఎందుకంటే రిజల్ట్ అనేది జూలై 5 కల్లా వచ్చేస్తాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈసారి కానీ డేట్స్ మారిస్తే కనుక బోర్డు వాళ్ళకి మనం అందరూ కూడా ఈమెయిల్ ద్వారా, అంటే ఈమెయిల్ ఉంది కదా, వాళ్ళ ఈమెయిల్కి రిజల్ట్ అనేది తొందరగా రిలీజ్ చేయండి, ఎందుకంటే మాకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మిస్ అయిపోతున్నాయని చెప్పేసి బోర్డు వాళ్ళకి ఈమెయిల్ అనేది చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.